మనబడి వీడియోస్ తెలంగాణ ఎంసెట్కి రిలీజ్ అయ్యాక చాలామంది స్టూడెంట్స్ అబ్జెక్షన్స్ రేస్ చేశారు. సో దీంట్లో ఎన్ని అబ్జెక్షన్స్ వ్యాలిడ్, ఎంసెట్ బోర్డ్ ఎన్ని అబ్జెక్షన్స్ని కన్సిడర్ చేస్తుంది, దీని ద్వారా మీకు ఎన్ని మార్కులు పెరగనున్నాయి అని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. సో స్టూడెంట్స్ అందరికీ రేపు మార్నింగ్ 11 o'clockకి అంటే 11th మార్నింగ్ 11 o'clockకి ఎంసెట్ రిజల్ట్స్ మనబడి వెబ్సైట్లో వస్తుంది. డైరెక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ పేజ్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. సో ఇదే పేజ్లో మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ పేజ్ని ఏం చేస్తారంటే సేవ్ చేసుకోండి. ఎలా సేవ్ చేయాలంటే మీకు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తే మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ పైన 3 dots కనబడతాయి. ఇక్కడ ఆ 3 dots పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇదే పేజ్ మీ మొబైల్లో డెస్క్టాప్ అండ్ హోమ్ స్క్రీన్ పైన కానీ లేకపోతే మీ కంప్యూటర్లో డెస్క్టాప్ పైన కానీ సేవ్ అయిపోద్ది. రేపు మార్నింగ్ ఈ పేజ్ని ఓపెన్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది దీంట్లో కనబడుతుంది. ఇన్ కేస్ మీరు రిజల్ట్స్ని వాట్సాప్లో కావాలి అని అనుకుంటే మీకు ఇదే పేజ్లో కొంచెం కిందకి వెళ్తే క్లిక్ హియర్ టు గెట్ వాట్సాప్ త్రూ వాట్సాప్ అని ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని యాడ్ చేయండి. బట్ రిజల్ట్స్ వచ్చిన 10-15 minutes తర్వాత మీకు వాట్సాప్లో ఈ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో బిఫోర్ రావాలంటే ఈ పేజ్లో చూసుకోండి, లేదా వాట్సాప్లో అంటే 10-15 minutes తర్వాత అయినా కూడా ఈ పేజ్లో వాట్సాప్లో అయితే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ దీని తర్వాత మీకు అన్నీ కూడా రిజల్ట్స్ వచ్చాక మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో నెక్స్ట్ ఇంకో వీడియో చెప్తాను. అంతకుముందు నేను ఇంకో వీడియో చేశాను. రిజల్ట్స్ రాగానే మనకు కౌన్సిలింగ్ ఉంటుంది, 16 డాక్యుమెంట్స్ రెడీ చేసుకోమని చెప్పి. సో ఆ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇన్ కేస్ ఈ వీడియో చూడకపోతే ఒకసారి మన ప్లేలిస్ట్లో ఉంటుంది, ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. టైం ఉండదు. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యిందంటే మాత్రం ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇమ్మీడియట్గా కావాలి. ఇవి కొన్ని గవర్నమెంట్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాలి కాబట్టి కనీసం 1 రోజులు టైం పడుతుంది. ఆ 1 రోజుల లోపల మీకు కౌన్సిలింగ్ కూడా ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ వీడియో చూసి ఆ డాక్యుమెంట్స్ని కొన్ని రెడీ చేసుకోండి. సో ఇప్పుడు అబ్జెక్షన్స్ ఎన్ని రేజ్ చేశారు, అలాగే ఎంత కన్సిడర్ చేస్తారనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సర్వే ఒకటి కండక్ట్ చేయడం జరిగింది మనము. సో దీంట్లో తెలంగాణ ఎంసెట్ సంబంధించి ఎంతమంది స్టూడెంట్స్ అబ్జెక్షన్ ఎన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారని. సో మోర్ దెన్ 5 or 6 క్వశ్చన్స్ అంటే 4 కన్నా ఎక్కువ క్వశ్చన్స్ అబ్జెక్షన్ రేజ్ చేసిన వాళ్ళు 2000+ మెంబర్స్ ఒక సర్వేలో. అలాగే ఇంకొక సర్వేలో మనకు 621 votes. అలాగే ఇంకొక సర్వేలో మనకు ఆల్మోస్ట్ 3000 votes దాకా వచ్చాయన్నమాట. అంటే మోర్ దెన్ 4 క్వశ్చన్స్ అబ్జెక్షన్ రేజ్ చేసిన వాళ్ళు సంఖ్య మనకు ఇంచుమించు ఒక 4,000 మంది స్టూడెంట్స్ దాకా మనకు ఉన్నాయన్నమాట. అంటే 4000 స్టూడెంట్స్ మనకు మోర్ దెన్ 4 క్వశ్చన్స్ అబ్జెక్షన్స్, అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇచ్చిన కీ తప్పు ఉంది అని చెప్పేసి చేశారు. అయితే దీని ఎంసెట్ అందరిది కన్సిడర్ చేస్తుందా అంటే వ్యాలిడ్గా ఉన్న ప్రతి ఒక్క అబ్జెక్షన్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. కన్సిడర్ చేసి మళ్ళీ మనకు దాని ఫైనల్ కీ అనేది రిజల్ట్ రోజు ఇవ్వడం జరుగుతుంది. సో మనం దీంట్లో 50% తీసుకున్నా కూడా మనకు 3 క్వశ్చన్స్ కానీ కన్సిడర్ చేయగలిగిందంటే ఎంసెట్ బోర్డు ఓవరాల్గా మనకు 3 మార్క్స్ అనేది ఇక్కడ పెరగడం జరుగుతుంది. సో దీంతోపాటు నేను ఆల్రెడీ ఇంకొక వీడియో చేశాను, కొన్ని టఫ్ షిఫ్ట్స్ వచ్చాయి అని చెప్పేసి. ఆ టఫ్ షిఫ్ట్స్ వాళ్ళకి ఆ వీడియోని ఒకసారి ప్లేలిస్ట్లో ఉన్నది కూడా చూడండి. ఆ టఫ్ షిఫ్ట్స్ వాళ్ళ పెరిగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఆన్ అన్ యావరేజ్ మనకు 7 మార్క్స్ నుంచి అప్ టు 12 మార్క్స్ దాకా టఫ్ షిఫ్ట్స్ వాళ్ళకి పెరిగేది ఉంది. అండ్ మోడరేట్ టఫ్నెస్ వచ్చిన వాళ్ళకి అప్ టు మనకు 8 మార్క్స్ దాకా పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది టఫ్ షిఫ్ట్ సంబంధించింది. ఈజీ షిఫ్ట్ వాళ్ళకి మాత్రము సో ఇక్కడ ఏవైతే ఈ అబ్జెక్షన్ రైజ్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన మార్కులు అయితే పెరుగుతాయి. అంటే 1 or అప్ టు 3 మార్క్స్ అనుకున్నాం కాబట్టి 3 మార్క్స్ దాకా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఓవరాల్గా వాళ్ళకి నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఈజీ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి మార్కులు కూడా తగ్గడం జరుగుతుందన్నమాట. సో అది ఎలా తగ్గుతుంది ఏంటి అనేది ప్రీవియస్ వీడియో ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలాబొరేట్గా చెప్పట్లేదు. సో ఈ 3 మార్క్స్ పెరగటం, మళ్ళీ ఇంకో 3 మార్క్స్ తగ్గటం, దీంతో న్యూట్రల్గా వాళ్ళకి వచ్చిన మార్కుల వరకే ఉంటాయి. సో ఆల్రెడీ ఎన్ని మార్కులు రావచ్చు అనే అనాలిసిస్ ప్రకారము 2024కి సంబంధించి మీకు మార్క్ వర్సెస్ ర్యాంక్ ఎంత వస్తుంది అని పేజ్లో క్లియర్గా ఉంది మనబడి పేజీలో. ఒకసారి దాన్ని చూపిస్తూ మాట్లాడతాను. మనకు 40 and 41 మార్క్స్ వచ్చిన రేంజ్ వచ్చిన వాళ్ళకి 1,50,000 ర్యాంక్ వస్తుంది. 1,50,000 నుంచి 1,64,000. 41-42 మార్క్ వచ్చిన వాళ్ళకి 1,39,000 నుంచి 1,52,000. 42 మార్క్స్ నుంచి 43 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1,26,000 నుంచి 1,39,000. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మధ్యలో ఉండేది ఒక్క మార్కే, మరి మనకి ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది ర్యాంక్స్ అంటే ఈ మధ్యలో మనకు డిసిమల్స్ ఉంటాయి. అంటే 42.0001 నుంచి మనకు ఆల్మోస్ట్ 5 digits వరకు డిసిమల్స్ ఇస్తారు. సో అంటే 42.001 అనేది ఒక క్యాండిడేట్,
42.0002 అనేది ఇంకో క్యాండిడేట్. అట్లా మీకు ఆల్మోస్ట్ ఏదైతే ఈ 43 మార్కులు ఉన్నాయో ఈ 43 మార్కులు మీకు 1,00,000 మంది స్టూడెంట్స్ అనేది ఉండటం జరుగుతుంది. సో టోటల్గా మనకి ఎంత సీట్స్ ఉన్నాయంటే 1.2 lakh సీట్స్ అయితే టోటల్గా తెలంగాణలో ఉన్నాయి. దీంట్లో మనకు 30,000 మంది లాస్ట్ టైం మీకు పోటీ ఉన్న వాళ్ళు ఈసారి ఉండరు. కాబట్టి 1,20,000 మంది సీట్లు అయితే మీకు తెలంగాణ వాళ్ళకే ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిన 40 మార్కులు వచ్చిన వాళ్ళకి 1,52,000. మరి ఈ 40 మార్కులు వచ్చిన అతనికి 1,52,000 ర్యాంక్ వచ్చిన అతనికి సీటు వస్తుందంటే ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా అనేది నా వీడియోస్ మీరు కానీ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ మీరు చూసుకోండి, 42 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 1,26,000, 43 1,11,000, 44 45 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 1,00,000, 46 వాళ్ళకి 80,000 ర్యాంకు, 47 వాళ్ళకి 70,000 ర్యాంకు, 48 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 61 ర్యాంకు, 61,000 ర్యాంకు, 49 వచ్చిన వాళ్ళకి 53,000 ర్యాంకు, 50 మార్కులు వచ్చిన వాళ్ళకి 47,000 ర్యాంకు, 51 మార్కులు వచ్చిన వాళ్ళకి 41,000 మార్కు. ఈ రకంగా ప్రతి ఒక్క మార్కుకి సంబంధించి ఈ ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఇవి పర్ఫెక్ట్గా 100% అక్యురేట్గా ఇచ్చిన డేటా. ఏ డేటా అంటే 2024లో వచ్చిన మార్కుల ప్రకారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇయర్ ఏమన్నా ఈ మార్కులు మనకు పెరగచ్చు, ఎందుకంటే 30,000 మంది రాయలేదు కాబట్టి ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ అంటే మార్కులు మనకి ఏదైతే ఉన్నాయో మార్కులతో పాటు ర్యాంకు కూడా పెరగచ్చు. 40,000 మార్కులు వచ్చిన అతనికి 1,52,000 కాకుండా ఇది తగ్గి మనకు ర్యాంక్ అతనికి 1,25,000, 1,30,000 రావచ్చు అనమాట. కాబట్టి ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి దాంట్లో ఆ పేజ్లోకి వెళ్తే మొత్తం హైయెస్ట్ మార్కులు దాకా కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి ఈ ర్యాంకులు చూసి. సో మనకు 25,000 ర్యాంక్ డిఫరెన్స్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సో ఆ 25,000 ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము దీనిపైన డిస్కస్ చేస్తూ ఏ ర్యాంక్ వల్ల ఏ కాలేజ్లో ఏ కోర్సులో మీరు అప్లై చేయాలి అని చెప్తూ వస్తాము. సో చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఈ డాక్యుమెంట్ నేను టెలిగ్రామ్లో పెట్టాను, దాంట్లో ఒకసారి జాయిన్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.